హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. మార్నింగే 6 o'clock లేసి మేమైతే ముగ్గు వేస్తున్నాము. నాకైతే ముగ్గులు అస్సలు రావు. ఏదో చిన్న ముగ్గు వేశాను. నేను ఇక్కడ హ్యాపీ పొంగల్ అని రాస్తున్నాను. మా మమ్మీ వేసింది మొత్తం ముగ్గు అంతా. ఇక్కడ పెద్ద ముగ్గు చాలా బాగా వచ్చింది కదా. నేను ఓన్లీ కలర్స్ అయితే వేశాను. ఇంకా కలర్స్ వేసిన తర్వాత ఇంకా వినోద్ అయితే ఇంకా లేగలేదు. 8 o'clock లేసి అయితే కిందికి అయితే వచ్చాడు. ఇంకా ఫోన్ తీసుకొని రమ్మన్నాను వీడియో తీద్దామని చెప్పేసి. ఇంకా అలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా మేమైతే రెడీ చేసి బయటికి వెళ్ళే వర్క్ ఉందన్నమాట. ఇంకా ఇద్దరం అయితే రెడీ అయిపోయాము. నేను డాడీ వినోద్ అయితే బయటికి వెళ్తున్నాం ఈరోజు. ఇంకా మేమైతే టీవీఎస్ షోరూమ్కి అయితే వచ్చాము. ఎందుకంటే బైక్ తీసుకుందామని ప్లాన్లో ఉండే. ఇంకా సంక్రాంతి రోజు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే షోరూమ్కి అయితే వచ్చేసాము. అంటే మార్నింగ్ అంతా చాలా షోరూమ్స్ అయితే తిరిగాము. కొంచెం ఎలా ఉన్నాయి బైక్స్ అని చెప్పి ఎస్టిమేషన్ అయితే వేయించుకుంటున్నాం. ఇక్కడ బైక్స్ అయితే చూస్తున్నాము. నాకైతే కొన్ని మోడల్స్ నచ్చినాయి. దాని ఎస్టిమేషన్ ఎంత, దాని కాస్ట్ ఎంత అని చెప్పేసి మేము ఇక్కడ అన్నీ క్లారిఫై చేసుకుంటున్నాం, డౌట్స్ అవి ఇవి. ఎందుకంటే మా ఫస్ట్ వెహికల్ అనమాట ఇది. ఎప్పుడు ఏ వెహికల్ తీసుకోలేదు కాబట్టి కొంచెం క్లారిటీగా అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మేము ఇక్కడ మూసాపేటలో ఉన్న వెస్వా షోరూమ్కి అయితే వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వెస్వా తీసుకుందామని ప్లాన్లో ఉండే ఫస్ట్ వచ్చేసి నాకు. కానీ వెస్వా ఓన్లీ గర్ల్స్కే సెట్ అవుతుంది అనిపించింది. మళ్ళీ వద్దనిపించింది. ఇంకా మేము నెక్స్ట్ ఇక్కడ వెస్వా షోరూంలో కూడా అన్ని బైక్స్ అయితే చూసాము. అన్ని మోడల్స్ చాలా బాగున్నాయి వెస్వాలో కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కట్పల్లికి వచ్చాము. టీవీఎస్ షోరూమ్ కుక్కట్పల్లిలో ఇంకో బ్రాంచ్ ఉంది వాళ్ళదే. ఇంకా అక్కడ కూడా కొంచెం ఎస్టిమేషన్ అలా వేయించుకొని ఫైనల్గా నేను ఒక బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు ఏ బైక్ సెలెక్ట్ చేసుకున్నానో అప్పుడు చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే మళ్ళీ వచ్చేసామన్నమాట. అంటే మా డాడీకి మాకు తెలియదు అనమాట, ఇలా ఈవినింగే తీసుకుంటున్నామని చెప్పేసి మా డాడీ చెప్పాడనమాట. ఇప్పుడే తీసుకుందాం పదా అని చెప్పేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక్కడైతే నేనైతే చూస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా బైక్ అయితే డెలివరీ అవుతుంది అనమాట. ఇంకా అవ్వలేదు. మేము వచ్చేసి 5 o'clock వచ్చాము. మాకైతే 8 o'clock వరకు డెలివరీ అవ్వలేదు అనమాట. లేట్ అయిపోయింది. ఎందుకంటే దీని బ్రాంచ్ వచ్చేసి బోయంపల్లిలో ఉంది. ఇంకా అక్కడ నుంచి బైక్ అయితే తీసుకొని రావడానికి అయితే వెళ్ళారు వాళ్ళు. నేను ఆలోపు ఇక్కడ నాకైతే డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పారు వాళ్ళు. ఇంకా అవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ అయితే నాన్న పే చేస్తున్నాడు. ఇక్కడ నాకు డిస్కౌంట్ ఇచ్చారండి. అందుకే నేను ఇక్కడే తీసుకున్నాను. బైక్ వచ్చేసి ఇక్కడ కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు, బాగా నచ్చింది కాబట్టి ఇక్కడే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నాన్న అయితే సైన్ పెడుతున్నాడు. నేను కూడా సైన్ పెట్టేశాను ఇక్కడ. ఇంకా ఇక్కడైతే బైక్ కోసం అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే మాకైతే కరెక్ట్ 8 o'clock అయితే బండి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా బైక్ కూడా వాష్ చేసుకొని అదంతా టైం పట్టిందంట, అందుకే అంతసేపు అయిందనమాట. ఇంకా ఫైనల్గా 8 o'clock అయితే ఇక్కడ బండి అయితే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంక ఇక్కడైతే మా నాన్నతో కొన్ని పిక్స్ అలా వీడియోస్ అలా తీసేసుకుంటున్నాము. ఇంకా తీసేసుకున్న తర్వాత బైక్ అయితే ఇంకా బయటకైతే తెచ్చేసారు. ఇక్కడ వినోద్కి తను వచ్చేసి ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఫ్యూచర్స్ ఏముంటాయని చెప్పేసి. మేము వచ్చేసి టీవీఎస్లో జూపిటర్ స్మార్ట్ కనెక్ట్ అయితే తీసుకున్నాము. ఇది 110cc అనమాట. దీంట్లో వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ ఉంది. అది నాకు బాగా నచ్చింది. చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. కానీ మాకు వచ్చేసి 2023 మోడల్ దొరికింది. నాకు బ్లాక్ నచ్చింది కాబట్టి బ్లాక్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇక్కడైతే వినోద్ అయితే ట్రయల్కి వెళ్ళాడు. ఒకసారి ట్రయల్ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసాడు. ఇంకా బాగా నచ్చిందంతా తనకు కూడా. ఇంకా చాలా ఫ్రీగా అనిపించింది అని చెప్పాడు. ఇంకా ఇక్కడ మా డాడీని ఎక్కించుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. నాన్న కూడా వచ్చేసాడు ఇంకా బయటికి. ఇంకా నాన్నని కూడా ఎక్కించుకొని ఇంకా అలా ఒక ట్రిప్ అయితే వెళ్దామని చెప్పాను నేను. ఇంకా నాన్నని కూడా ఎక్కించుకొని ఇంకా అలా వెళ్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళిద్దరిని ఇలా, అంటే ఇలా వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు, మా నాన్నని ఇలా వినోద్ వెళ్ళడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం బైక్ తీసుకొని. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే హెల్మెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా హెల్మెట్ అయితే మేము స్టీల్ బట్ కంపెనీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అంటే బైక్ తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నాం, కానీ హెల్మెట్ ముందే తీసుకుందామని బెటర్ అని చెప్పేసి నేనైతే ముందే ఆర్డర్ పెట్టాను. వినోద్కి తెలియదు అనమాట. ఇంకెప్పుడైనా ఉంటుంది కదా, ఎప్పుడు బైక్ తీసుకున్నా అప్పుడు అయితే ఉంటుంది కదా అని చెప్పేసి కరెక్ట్ మేము బైక్ తీసుకున్న రోజు హెల్మెట్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బ్లాక్ తీసుకున్నాను, ఎందుకంటే బైక్ కూడా బ్లాకే కాబట్టి బ్లాక్ అయితే తీసుకున్నాను. 750 రూపీస్ పడింది. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. అంటే ఇది మేము బయట కూడా అడిగాను, కానీ బయట వచ్చేసి కాస్ట్ ఎక్కువ చెప్పారు. 1200 1300 చెప్పారు. ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది కాబట్టి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. ఇంకా మొత్తానికి బైక్ అయితే మాకైతే ఇంకా మేమైతే నెక్స్ట్ పూజ చేపియాలి. ఇంకా ఆ బ్లాగ్స్ కూడా వస్తాయి, కంపల్సరీ చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.